చంద్రబాబు నాయుడికి రైతులు అంటే అసహ్యం ఆయనకి. అలాంటి వ్యక్తి శరము లేకున్నట్ల ఈ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు కొట్టమని. వెన్నుపోటు పొడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఈయన రైతులు బాధలు ఏం తెలుస్తాయి? రైతుల కుటుంబం అంటే రైతాంగం చేసిన వాళ్ళైతే రైతుల గురించి అర్థమవుతుంది. వీళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు రైతాంగం కాదు, ఈ చంద్రబాబు నాయుడు రైతాంగం కాదు, పవన్ కళ్యాణ్ రైతాంగం కాదు. అలాంటి వ్యక్తులకు మీరు రైతులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాకి ఇప్పుడు వచ్చిన మన నాయకులు కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల ప్రభుత్వం అంటాడు ఈయన. ఎవరు? మన చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరిది రైతుల ప్రభుత్వమో జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈరోజు మనం చూస్తున్నాము ఇన్సూరెన్స్కి ఆనాటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు రూపాయి ఖాతాలోకి వేసుకుంటే లక్షలు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి రైతులకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లోకి పడే విధంగా మన రైతు బాంధవైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు ఆయన బాటలో నడిచి 5 ఏళ్లు రైతు ప్రభుత్వం అనే విధంగా నడిపినాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వస్తే అతివృష్టి, రాకపోతే అనావృష్టి. పోయిన సంవత్సరం మనం చూసినాం, అతివృష్టి వచ్చింది, వర్షాలు ఎక్కువైపోయి పత్తికి గిట్టుబాటు ధర లేదు, పంట పండలేదు. వర్షాలు ఎక్కువైపోయి అవి కాయ కుళ్ళిపోయి అసలు పంటలే పనిలేదు. దానికి ఇన్సూరెన్స్ పోయినసారి కానీ రైతులు డబ్బులు కట్టినారు, అయినా ₹1 ఇన్సూరెన్స్ రాలే. మేము కానీ కొట్టుకుంటే, ఎందుకంటే ఏ పంటకి గిట్టుబాటు ధర రాలే. పొగాకు అయితేనేమి, ఒక టమోటా అయితేనేమి, మన మిర్చి అయితేనేమి, అదేవిధంగా ఉల్లిపాయ అయితేనేమి, ఏ పంటకి, పత్తికైతే అసలు ఇంకా దయనీయంగా మారింది. రైతులు చాలా అధ్వానంగా ఈరోజు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే మన ఆలూరు కాన్స్టిట్యున్సీ లో మొత్తం అంత రైతాంగమే. ఇక్కడ సోర్సెస్ ఏం లేదు. రైతులు భూమి మీద ఆధారపడి బతకాల్సి ఉండేదే. లేదంటే గ్రామాలు విడిచిపెట్టి ఇప్పుడు పోతున్నారు. ఇప్పటికే ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు, అయినా కానీ గ్రామాలు వదిలిపెట్టి పోతున్నారు వర్షాలు లేక. ఈ రోజు మళ్ళా దానికి తోడు ఎకరాకి 2000 పత్తి అని సిగ్గు శరము లేకున్నట్ల ఈ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు కొట్టమని. మీకు మానవత్వం అనేది లేదు అసలు. రైతుల మీద అనేది అసలు మీకు మానవత్వమే లేదు. రైతుల డబ్బులు మళ్ళీ ఇప్పుడు లక్షల అకౌంట్లోకి వేయించుకుంటున్నారు. అది మీకు అదే ఇన్సూరెన్స్ వచ్చేది లేదు, సచ్చేది లేదు అనే విధంగా రైతులు అయినా కానీ ఏదో ఇన్సూరెన్స్ వస్తుంది అనే విధంగా అయినా పత్తికి ఎకరాకి 2000 కడుతున్నారు. అయినా దాన్ని కానీ కంటి తొడుపుగా మనం చూస్తున్నాం. అది 2 రోజులే, 1 రోజు 2 రోజులే పెట్టి దాన్ని సైట్ క్లోజ్ చేసినారు. దాన్ని క్లోజ్ చేసే మేము రాత్రి నాకు 9:30 అప్పుడేమో రైతులు ఫోన్ చేసినారు, అన్న మాకు ఇంకా క్యూలోనే ఉన్నాము, ఇంకా టైం చాలదన్నా మాకు కొద్దిగా టైం పెంచాను అని చెప్తే, నేను అప్పటికప్పుడే మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ మేడం గారు ఫోన్ చేస్తే ఆయన ఏం చేస్తా, ఆయన చేతిలో ఏం లేదు. ఆయన ఏమంటుందంటే, సార్ మేము ఆల్రెడీ అంతా చేసినాము, సీఎం ఆఫీస్కి అన్ని కనుక్కున్నాము, అయినా కానీ లేదు వాళ్ళు టైం ఇవ్వమని చెప్పారు అనే విధంగా ఆమె చెప్పింది. అంటే ఆమె చేతిలో ఏముంది? ఈ చంద్రబాబు నాయుడుదే కదా మొత్తం. చంద్రబాబు నాయుడు చెప్తే వస్తుంది అది. అందుకే ఆయనకి రైతులు అనేది ఆయన చాలా రైతు అంటే అసహ్యం ఆయనకి. చంద్రబాబు నాయుడికి రైతులు అంటే అసహ్యం ఆయనకి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి రైతుల గురించి ఆయన బాగా చేయలేని విధంగా ఎట్లుంటుంది? ఏదైనా ఇన్సూరెన్స్ ఎప్పుడైనా వచ్చిందా? గిట్టుబాటు ధర ఉందా? రైతు ఏడన్నా కానీ సంతోషంగా ఉన్నాడా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి ఎక్కడన్నా రైతు సంతోషంగా ఉండే దాఖలాలు ఎక్కడున్నాయా? ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. పంట ఇట్లా పోతే ఇట్లా ఈ రోజు అసలు ఎలేని గురించి అసలు మనకి వర్షాలు కడగాకి కనుమరుగైపోయినాయి. దానికి అలా దీనికి ఆ రైతుతో డబ్బులు లేకుండా ఇప్పుడు అప్పులు కోసి కట్టినారు. అప్పులు కోసి రైతులతో ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మళ్ళీ అదే ఎకరాకి 2000 అంట. అది ఎక్కడో విడ్డూరమో మనకు అర్థం కావట్లేదు.
ఏదైనా రైతుకు సాయం చేయాలా ప్రభుత్వం కరువు కాటకాలు వచ్చినప్పుడు సాయం చేస్తారు. కానీ ఇది ఎక్కడ మనం అర్థం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రైతులు అయినా వాళ్ళు ఇప్పుడు అమ్మఒడికి డబ్బులు తక్కువ వచ్చినాయేమో అందుకోసం మాతో డబ్బులు అకౌంట్లోకి వేయించుకుంటున్నారు. అదేవిధంగా జనాలు నా మాట కాదు, ఇది ప్రజల మాట. ఇది ప్రజలు కలిసి అంటున్నారు ఆయనకి అమ్మఒడికి తక్కువ వచ్చినాయి కావాలా అందుకోసం మా డబ్బులన్నీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అమ్మఒడికి వేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈకపోతే మళ్ళీ ఇన్సూరెన్స్ రాదేమనే భయంతో ప్రజలు కట్టుకుంటున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే చూస్తున్నాం మనము ఏడే గాని గిట్టుబాటు ధరలు లేక విలువిలు దాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు రైతులు. అలాంటిది ఈరోజు మేము రైతు ప్రభుత్వం అని ఆయన దొమ్మలు కొట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం అంతా. మీ రైతు ప్రభుత్వం ఏదంటే నాటి రాజశేఖర రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారు రైతులు అంటే రైతులకు చేసి చూపించిన వ్యక్తులు ఎవరంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అలాంటిది మీరు రైతులు ద్రోహులు. మీరు రైతులకు ద్రోహం చేస్తున్నారు, మీరు రైతులకు అన్యాయం చేస్తున్నారు, మీరు నాశనం చేస్తున్నారు రైతుల్ని. మీరు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే అసలు ఇంకా పవన్ కళ్యాణ్కి అయితే ఆయన సినిమా యాక్టర్, ఆయనకి ఏం తెలుసు, రైతులు ఏం తెలుసు, ఆయనకి ఏముంది ఆ రైతుల గురించి తెలుసు. ఆయన ఎందుకంటే అది ఏదో వాళ్ళు ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం ఏదో సినిమాల్లో యాక్టింగ్ చేసుకుంటే ఆయన ఉన్నారు. రైతుల గురించి ఆయనకు తెలుసు. ఈయన కానీ ఏమి ఈ చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఏంటంటే ఆయన కానీ ఆయన రైతుల గురించి రైతు కుటుంబంలో పుట్ల ఆయన కానీ ఆయనంతా కాలేజీలో నుంచి ఆయన మొత్తం జనాల మీద తొక్కకంటే వచ్చినాడు. ఆయన ఎన్నిపోటు పొడుచుకంటే వచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఈయన రైతుల బాధలు ఏం తెలుస్తాయి? రైతుల కుటుంబం అంటే రైతాంగం చేసిన వాళ్ళైతే రైతుల గురించి అర్థమవుతుంది. వీళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు రైతాంగం కాదు, ఈ చంద్రబాబు నాయుడు రైతాంగం కాదు, పవన్ కళ్యాణ్ రైతాంగం కాదు. అలాంటి వ్యక్తులకు మీరు రైతుల గురించి ఏం మేలు చేస్తారు? మీరు మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు రైతులందరి ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు మీరు ఆదుకోలేని విధంగా ఇన్సూరెన్స్ డబ్బులు ఈ కట్టుకోని వాళ్ళకి కానీ మొత్తం అందరికి ఇన్సూరెన్స్ రావాలనే విధంగా మేము కోరేది ఒకటే. మేము ఖచ్చితంగా రైతుల దగ్గర పోయి మేము ఈ ఇన్సూరెన్స్ వచ్చేంత వరకు మేము పోరాటంతోనే ఉంటామనే విధంగా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.